హాయ్ ఫుడ్ ఫర్ థాట్. మమతాది రాజీనామానా లేకపోతే బర్తరఫా? ఎందుకంటే అసలు వివాదం లేకపోతే మమత లేదు. మమత అంటేనే వివాదం. 100 సీట్లు దొంగిలించారట, కాబట్టి నేను రాజీనామా చేయను. నువ్వు రాజీనామా చేయకపోతే రాజ్యాంగం ప్రకారంగా 5 సంవత్సరాల తర్వాత ఉండటానికి లేదు కదా. దానికి ప్రతిపక్షాల మద్దతు, ముఖ్యంగా ఆవిడ రెచ్చగొడుతుంది రాహుల్ గాంధీ. కేరళలోనేమో కాంగ్రెస్ గెలుస్తుంది, అక్కడ ఎన్నికలు బాగానే ఉన్నాయి. అస్సాంలో, బెంగాల్లోనట ఓట్ చోరీ జరిగిందట. రాహుల్ గాంధీ చెప్పేది. ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, దీనికి వీళ్ళందరూ ఈవిడికి మద్దతట. ఏం జరుగుతుందండి? రాజ్యాంగానికి మించి వీళ్ళెవరూ లేరు కదా. ప్రజల తీర్పుని ఆమోదించలేని, గౌరవించలేని దౌర్భాగ్యం ఈ ప్రతిపక్ష నాయకుల్ని. అయినా ఏమవుతుంది ఇప్పుడు? ఆవిడ రాజీనామా చేయలేదనుకోండి, బర్తరఫ్ చేస్తారు. రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఆవిడ ఎంచుకోవాలి. గౌరవంగా ఉండాలంటే రాజీనామా చేయాలి. బర్తరఫ్ చేస్తే ఏదో సానుభూతి వస్తుంది అనుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో సానుభూతి రాదు. అవునా కాదా? జస్ట్ ఫుడ్ ఫర్ థాట్.